10లో 2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా గెలుపు దిశగానే వెళ్తుంది. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీరు త్వరలో చూడబోయే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పరిణామం. రైట్, ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య అన్నా లెస్నోవా మంగళహారతి పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్యాక్ డ్రాప్ లో మీరు చూడొచ్చు, బ్యాక్ డ్రాప్ లో అఖిల కూడా ఉన్న విజువల్ మీరు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయిన పేరు. అవును, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా పిఠాపురంలో కూడా ఆయన ఇప్పుడు మెజారిటీ సాధిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఆయన దాదాపుగా విజయం సాధించిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఈ నేపథ్యంలో ఆయనకు మంగళహారతి పడుతున్నారు ఆయన భార్య అన్నా లెస్నోవా. అలాగే ఇటు విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఇటు నారా కుటుంబం, ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబం, ఇద్దరు కూడా, ఈ 2 కుటుంబాల్లో కూడా సంతోషం నిండిందనే చెప్పుకోవాలి. సంతోషం వెల్లివిరుస్తున్న సందర్భం ఇది. మీరు చూస్తున్నారు ఇక్కడ నారా లోకేష్ కి సంబంధించి సంబరాలు చేసుకున్నప్పుడు తన తనయుడు తనతో పాటే ఉన్నాడు. ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన తనయుడు కూడా వెన్నంటే ఉన్నారు. సో ఇక్కడ తనయుల పాత్ర క్లియర్ గా కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి తనయుడు నారా లోకేష్ తనయుడు నారా వ్యాన్షుకి సంబంధించి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కి సంబంధించి అన్నా లెస్నోవా మంగళహారతి పడుతున్నప్పుడు బ్యాక్ డ్రాప్ లో మీరు చూస్తే కనుక అఖీరా ఉన్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఏ తండ్రికైనా తన పిల్లలంటే ముద్దు. ఆ నేపథ్యంలో మనం చూస్తూ ఉంటాం, తమ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు పిల్లలు కూడా, వాళ్ళ సంతోషంలో భాగం అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ కేక్ కట్ చేయలేదు. అక్కడ రియాన్స్ చేతి కేక్ కట్ చేయించిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ అఖిరాకి సంబంధించి వెనకాల ఉండి తన తండ్రికి సంబంధించి ప్రోత్సాహంగా నిలిచిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అన్నా లెస్నోవా మంగళహారతి ఇచ్చి, అలాగే విజయ తిలకం దిద్దుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ లెస్నోవా మంగళహారతి ఇస్తున్నప్పుడు ఆయన చిరునవ్వుడు కూడా మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు నారా లోకేష్ ఇన్ఫాక్ట్ సంబరాలు చేసుకున్నప్పుడు తన కొడుకుని ముద్దాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం ఇటు నారావారి కుటుంబంలో నారా భువనేశ్వరి కూడా తన కొడుకుని ముద్దాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు నారావారి కుటుంబంలో అంటే ఇన్ఫాక్ట్ నారావారు అలాగే నందమూరి కుటుంబంలో కూడా ఇప్పుడు సంతోషం నెలకొంది. అట్ ద సేమ్ టైం ఇటు కొణిదెల వారి కుటుంబంలో కూడా సంతోషం నెలకొన్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెస్నోవా మంగళహారతి పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఆ బ్యాక్ డ్రాప్ లో అఖీరా కూడా, పవన్ తనయుడు అఖీరా కూడా ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఇటు నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో సంతోష సమయాన్ని గడుపుతూ అలాగే విక్టరీ సింబల్ ని చూపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు, heartiest congratulations to Pawan Kalyan garu on this tremendous victory. Your hard work, dedication and commitment to serve the people for years has always been heart-touching. Best wishes for your new journey to serve the people అంటూ కూడా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ట్వీట్ చేసిన ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. heartiest congratulations to Pawan Kalyan garu on this tremendous victory. ఈ ఘన విజయానికి సంబంధించి హృదయపూర్వక అభినందనలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మీ హార్డ్ వర్క్ అలాగే మీ డెడికేషన్, మీ కమిట్మెంట్, ప్రజలకు సేవ చేయాలన్న మీ దృఢ సంకల్పం కావచ్చు, డెడికేషన్ కావచ్చు, ఆ కమిట్మెంట్ కావచ్చు, ఆ నిబద్ధత కావచ్చు, గత కొన్నేళ్లుగా మీరు కనబరుస్తున్నారు. అవి మా హృదయాన్ని తాకిన పరిస్థితి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు బెస్ట్ విషెస్ ఫర్ యువర్ న్యూ జర్నీ టు సర్వ్ ద పీపుల్, ప్రజలకు సేవ చేయడంలో మీ ఈ నూతన ప్రయాణం సంబంధించి బెస్ట్ విషెస్ అంటూ కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, heartiest congratulations to Pawan Kalyan garu on this tremendous victory. Your hard work, dedication and commitment to serve the people for years has always been heart-touching. Best wishes for your new journey.